వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. కేరళ రాష్ట్రం వాయనాడ్లో కొండ చర్యలు విరిగి పడిన ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. మంగళవారం ఉదయం మొప్పాడి సమీపంలోని వివిధ ప్రాంతాల్లో భారీగా కొండ చర్యలు విరిగి పడిన విషయం తెలిసిందే. ఈ విపత్తుల్లో మృతుల సంఖ్య పెరుగుతోంది. అధికారిక సమాచారం ప్రకారం ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్య 358కు చేరుకుంది. ఈ నేపథ్యంలో మలయాళ నటుడు మోహన్ లాల్ ప్రకృతి వైపరీత్యాలతో అల్లాడుతున్న వాయనాడ్లో పర్యటిస్తున్నారు. వాయనాడ్లో ప్రకృతి వైపరీత్యంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. 5వ రోజు కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై చిత్ర బృందం కూడా స్పందిస్తోంది. ముమ్మట్టి దుల్కర్ సల్మాన్, హీరో సూర్య, రష్మికతో పాటు పలువురు నటీనటులు కేరళ సీఎం సహాయ నిధికి భారీగా విరాళాలు అందజేశారు. ఈ నేపథ్యంలో ప్రముఖ మలయాళ హీరో మోహన్ లాల్ సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. శనివారం ఉదయం ముండక్కే విపత్తు ప్రాంతానికి చేరుకున్న మోహన్ లాల్ అక్కడ సహాయక చర్యల్లో పాల్గొన్నారు. మోహన్ లాల్ ప్రస్తుతం టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్గా పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పర్యటన నిమిత్తం మెప్పాడికి చేరుకున్న మోహన్ లాల్కు సైన్యం స్వాగతం పలికింది. అనంతరం అక్కడి అధికారులతో మోహన్ లాల్ సమావేశమయ్యారు. సహాయక చర్యలపై ఆరా తీశారు. ఆ తర్వాత ముండక్కే, చుర్ములాల్ సహా కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. అదేవిధంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కూడా మోహన్ లాల్ పరామర్శించనున్నారు. మోహన్ లాల్ ఇప్పటికే బాధితుల సహాయార్థం కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి 25 లక్షల రూపాయలు ఇచ్చారు. ఈ సందర్భంగా సహాయక చర్యల్లో పాల్గొంటున్న వాలంటీర్లు, పోలీసులు, రెస్క్యూ టీంలు, ప్రభుత్వ అధికారులు కృషిని కొనియాడారు.